మన ముఖ్యమంత్రి పేరు తెలుసా నీకు? తెలియదు. నేను ఎందుకు పోయినా? ఓ అంతేనా? ముఖ్యమంత్రి పేరు ఇక నీ మీద కేసు అయితే పేరు తెలియదు అంటే తెలియదా? ఇప్పుడు ఎవరన్నా అడిగినప్పుడు ఏం చెప్తావు? నీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆదుకుంటలేదు. ఆదుకుంటలేదు. ఇంతకుముందు నీకు 2000 పెన్షన్ ఇచ్చిండు కదా? 2000 పెన్షన్ ఇచ్చింది రాజేధర. రాజా గుర్తుకొస్తా కానీ కడియం శ్రీ గారు గుర్తుకొత్తలేడు. ఆదుకొత్తలేదు. కడియం శ్రీ గారు కూడా తెలియదు నీకు? తెలుస్తుంది కానీ మళ్ళా అనరాదు. మర్చుకుంటలేదు. తెలుస్తుంది. మరి ఇస్తాడా 2000 పెన్షన్? ముసలాయనకి ఆయనకి ఇస్తాడు, మాకు ఇస్తలేడు చేతులు. కరెంటు బిల్లు అయితే కరెంటు బిల్లు అయితే తప్పలే బిడ్డ. నాకు గుడి చెప్పు. కరెంటు బిల్లు నీళ్ళు ఎక్కడి పాడాయన ఏం చేపాయ? ఆయన ఉన్నప్పుడు ఒక్క పార ఒక్క ఏడు వచ్చినాయి. ఏం చేపోయినాయి? ఏం చేపోయింది? విడిచిపెడతలేడు. బాయిలో నీళ్ళు లేకనా ప్రజలు అందరూ మిడుకుతారు. పంట లేక పైరు లేక చేసిండప్పుడు ఒక ఏడాది వచ్చినాయి. ఏడాది 2 ఏళ్ళ వచ్చినాయి గైతనే. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఎట్లా? అప్పుడు ఎంత వచ్చింది నీకు కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్? కేసీఆర్ రాక ముందుకు అప్పుడు 100 పోయి 100 అప్పుడు ఇచ్చిండ్రు. నాకు 200 అప్పుడు ఇచ్చిండ్రు. ఎప్పుడు 2000 అయినాయో ముసలోనికి ఇస్తారు. నాకు 0 అయింది. అబద్ధం ఎందుకు? అంటే 2000 వరకు పెంచింది కేసీఆర్. కేసీఆర్ రాజయ్య ముఖ్యమంత్రి తెలియదు. తెలిసే మాకే ఉండాలి. అడిగితే అట్లా తెలియదు అని చెప్పకమ్మా. రేవంత్ రెడ్డి గుంజుకపోతాడు నిన్ను. గుంజుకపోతే ఏం చేసుకుంటాడు? ఇంకింత అప్పు తెచ్చి కడితే అప్పు 0. అవి ఇత్తలేడా ఒక్కొక్కరు మాడి సత్తారు. గొడ్డు లేక గోద లేక బాయిలో ఎండిపోతాయండే. ఎట్లయ్యా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అప్పుడు బాయిలో ఎండిపోతే అప్పుడు కేసీఆర్ పుష్కలంగా ఉండే నీళ్ళు. 2 ఏళ్ళు అదే ఇచ్చిండు. బాయిలో మంచిగా ఉండే. వాడితోటి బతికిండ్రు. ఇప్పుడే ఉన్నాయా? అంతేనా? నీకుందా పొలం ఏమన్నా? బాయి కింద చేసుకున్నారు. నాకు ఉన్నది. నా పొరం 1/2 ఎకరం ఎంతో ఉన్నది కానీ ఎడ్లకు మాత లేదు, మనుషులకు పోవలేదు. ఎండిపోతాయి. ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి మేము అన్ని చేస్తామని చెప్తా ఉన్నాడు. చెప్తాడు. ఏడొచ్చిండే ముంచిండు లోకాన్ని. నా 2 లక్షల అప్పున్నోనికి 2 లక్షలు కడితే నీకు 4 లక్షలు ఇస్తానని ఇవి అయిపోయినాయి కథం. ఇక వచ్చి ఇవి పోయినాయి. మునుపటి అయితే ఉన్నాయి. ఇవి అయితే ఉన్నాయి. ఏం చేస్తారా? ఎట్లా పోతారు లోకం? చెప్పు నీ బాంచను. ఎట్లా పోతారు? 4 ఉన్నారు. పిల్లలు అయిరి జల్లలు అయిరి. ఏం కూలి చేస్తే ఏముంది ఎండుతుంది? ఆ కూలి భూమిని అన్ని పంట పండితేనే కూలి దొరుకుతుంది. ఏ పంట పండది ఏ కూలి వెళ్తారు? ఇప్పుడు కడియం శ్రీ గారు నీళ్ళు వదులుతలేడా? ఇప్పుడు వదులుతా అసలే లేవు. ఎండే పోయింది చూడు. వదులుతలేదు. ఇప్పుడు వచ్చిన ఏ నీళ్లు లేవు, నిప్పులు లేవు. విడిచిపెట్టిండు. ఆయన 2000 చేసిండు. ఆయన ఖర్చు చేసుకొచ్చిండు. ఇగో ముసలోళ్ళు చస్తారు. 2000 ఇస్తానన్నాడు, ఇచ్చిండు. ఆ ముసలోళ్ళకి ఇస్తే ఇక కోడలు బాధలాడుకుంటారని అన్ని గిట్టనే చెప్పిండ్రు మీ వాళ్ళకినే. ఇక అదే 2000 ఉన్నాయి. 2000 ఉన్నాయి కానీ కొందరికి వస్తాయి, కొందరికి వస్తలేవు. గంతే. ఇప్పుడు మీకు 2000 రాకపోతే పరిస్థితి ఎట్లుండే మీకు? ఎట్లుండే చచ్చిపోకపోదు అయ్యా. ఏ కొడుకు పెట్టురు, ఎవరు పెట్టురు. వాటి మీద బతాను. 2000 ఇచ్చినా ముసలోనికి బతాను. గట్టిని మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తారా? మరి గెలిపిస్తారంటే లోకం ఏమన్నా గెలిపియరా? బతుకుతారు. బువ్వ పెట్టిన వాళ్ళను గెలిపియరా? అంటే కేసీఆర్ బువ్వ పెట్టిండు. మంచిగానే బతికిండు. ఏదయ్యా ఇంకా మనుషులు గుంజుకున్నాడు. బాయిలు అయితే ఎంగిపోతాను నీ బాంచను. బస్సు ఆట పెట్టిండు. బస్సు పెట్టిండు కానీ పోతారు. నా సంటోళ్ళు పోతారా? మగోళ్ళకే 30 రూపాయలట. ఆడోళ్ళకి పెట్టిండట. అదైనా బడి పోరగాన్లకు సుతలేదు, మగ పోరగాన్లకు.